మీ అందరికీ శుభోదయం. ఈరోజు మనము కొత్త పాఠము, కొత్త కోర్సు అయినటువంటి సోషల్ ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్స్ అనే ఒక కొత్త ఈరోజు సబ్జెక్ట్ మనము మీకు పరిచయం చేయబోతున్నాము. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ గురించి మనం చెప్పుకోబోయే ముందు మీ అందరికి కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఎందుకు ఇండియన్ సోషలాజికల్ ట్రెడిషన్స్ అంటే భారతీయ సామాజిక సాంప్రదాయాలు అనేది ఎందుకు చెప్పాలి అంటే దీనికి విరుద్ధమైనది ఏంటి అంటే విదేశాలకు సంబంధించిన సామాజిక సాంప్రదాయాల ప్రభావం ఎలా ఉంది అనేది మనం చూడాలి. అయితే మన సోషియాలజీ అనేది చాలా ఆధునికమైనటువంటి సబ్జెక్టు. ఆ తర్వాత ఒక పెట్టుబడిదారి విధానంలో వచ్చినటువంటి సబ్జెక్ట్ ఇది. ఆ తర్వాత ఇది ఒక పెట్టుబడిదారి విధానంలో వచ్చింది. దాంతో పాటుగా ఇది ఇండస్ట్రియల్ సొసైటీ అంటే లాంకెస్టర్, మాంచెస్టర్ ఈ ప్రభావాల వల్ల గ్రామీణ ప్రాంతం నుంచి సిటీలకు జనాలు వలస రావడము, ఈ సిటీలకి వెళ్ళి జనాలు ఏ రకంగా ఉండడము అనేది మనకు యొక్క సామాజిక ఈ యొక్క సోషియాలజీ అనేది ప్రధానంగా ఆ సందిగ్ధ దశలో పుట్టింది. మనము చాలా వరకు మనం నేర్చుకున్నది ఏంటి అంటే అమెరికాలో కానీ యూరోప్లో కానీ. నా పేరు డాక్టర్ అబ్బాస్, మీకు ఈరోజు ఈ పాఠాన్ని వివరిస్తున్నాను. మీకు ఇవన్నీ కూడా ఎట్లా ఉంటుంది అంటే ఈ రకంగా మనకి సోషియాలజీ అనేది అది బేసిక్గా ఒక వెస్ట్లో పుట్టి ఆ తర్వాత అది రకరకాలైనటువంటి అమెరికాలో పెరిగి ఆ తర్వాత భారతదేశానికి మనకు బ్రిటిషర్స్ తోటి వచ్చింది. అయితే మీరు ఒక సామాజిక శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే సోషియాలజీ అండ్ సోషల్ ఆంథ్రోపాలజీ ఈజ్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ ఇంపీరియల్ ప్రాజెక్ట్ అన్నాడు. అంటే కలోనియల్ ప్రాజెక్ట్ అని చెప్పాడు. ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ యొక్క కొనసాగింపు చేయడానికే సోషియాలజీ, ఆంథ్రోపాలజీ అనే సబ్జెక్టులు భారతదేశానికి వచ్చాయనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే భారతదేశం అనేది ఒక విభిన్న సంస్కృతి ఆ తర్వాత సాంప్రదాయాలు కూడినటువంటి దేశం. మరీ ముఖ్యంగా మన భారతదేశం లాంటి దేశము సాంప్రదాయాలు, సంస్కృతి ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి దేశం ఇది. అంటే ఒక రకంగా ఒక వెయిల్డ్ సంస్కృతి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు హైదరాబాద్లో కూడా నిజాములు పరిపాలించినప్పుడు హిందువులైన ముస్లింలైనా ఒక ఘోషాలో ఉండేవాళ్ళు, అంటే ఒక పర్దాలో ఉండేవాళ్ళు. మన పల్లెటూళ్ళలో లాగా అట్లా సాదాసీదాగా ఉండేవాళ్ళు కాదనేది మనకి ఇక్కడ అర్థమవుతున్నటువంటి విషయం. అంటే ఇట్లాంటి సంస్కృతి సాంప్రదాయాల భారతదేశంలో ఏ రకంగా మనకు సోషియాలజీ వచ్చింది, అది ఎవరితో పాటుగా వచ్చింది, బ్రిటిషర్స్ ఏ రకంగా తీసుకొచ్చారు దీన్ని అనేది మనం ఈరోజు దీని పూర్వాపరాల గురించి మనం ఆలోచించాలి. అంటే భారతదేశంలోకి ఎంటర్ అయింది. మరి ఇది రాకముందు భారతదేశం ఎట్లాంటి ఆలోచన విధానం ఉండేది, మనకి ఇప్పుడున్నటువంటి మార్క్సిజము, వెబరిజము, ఎమెల్ డర్ఖేము వీళ్ళ గురించి మనం మాట్లాడుకునేది, లేకపోతే ఇంకా వేరేది ఏమైనా ఉందా అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. అంటే ఇట్లా భారతదేశానికి ఒక సొంత ఆలోచన విధానము ఏ రకంగా ఉండేది, మన భారతదేశము సామాజిక శాస్త్రం రాకముందు పూర్వపరాలు ఎలా ఉండేటి అనేది కూడా మన యొక్క పాఠంలో నేర్చుకుంటాం. అదేవిధంగా సంస్కరణల కోసం సామాజిక మతపరమైనటువంటి ఉద్యమాలను కూడా మనం చర్చిస్తాం. అంటే సోషియో రిలీజియస్ చేంజెస్ ఎట్లా జరిగాయి, అంటే ప్రతి మతంలో కూడా సంస్కరణలు ఎట్లా జరిగాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే అది హిందూ మతమైనా, సిక్కిజం అయినా, లేకుంటే క్రిస్టియానిటీ అయినా, లేకుంటే ఎట్లాంటి సంస్కరణలు జరిగాయి భారతదేశంలో, మరి ముఖ్యంగా హిందూ జనాభా ఎక్కువ ఉన్న ఈ దేశంలో, లేకుంటే ఐడియలైటరీ లేకపోతే ఒక రకమైనటువంటి జీవితం ఉన్నటువంటి భారతదేశంలో ఎటువంటి సామాజిక పరమైనటువంటి ఉద్యమాలు జరిగాయి కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛ కోసం ఎటువంటి రాజకీయాలు జరిగాయని కూడా మనం అర్థం చేసుకోవాలి. స్వేచ్ఛ కోసం అంటే అది మన మహాత్మా గాంధీ గారు కానివ్వండి, రనాడే కానివ్వండి, లేకపోతే గోఖలే కానివ్వండి, లేకపోతే అంబేద్కర్ కానివ్వండి, పూలే కానివ్వండి, వీళ్ళు చేసినటువంటి ఎట్లాంటి రాజకీయ ఉద్యమాన్ని నిర్మించారు, అంటే భారతదేశం అనేది ఒక బ్రాహ్మణికల్ సమాజంగా ఎట్లా ఉండిపోయింది, ఆ తర్వాత దీన్ని ఎట్లా వాళ్ళు స్వేచ్ఛ వైపు నడిపారు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. సామాజిక ఆలోచన మేధో పూర్వపరం వివరించండి. అంటే ఈ సోషల్ థాట్ ప్రాసెస్ అనేది భారతదేశంలో సామాజిక శాస్త్రము మరియు మానవ శాస్త్రం యొక్క ఆవిర్భావం ఎట్లా జరిగింది, ఈ సోషల్ థింకింగ్ ప్రాసెస్ ఎట్లా ఉండేది అనేది కూడా మనం ఈరోజు పాఠంలో తెలుసుకుందాం. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బ్రిటిషర్స్ రాకముందు ముస్లిమ్స్ వచ్చారు, సిక్కులు ఉన్నారు. అంతకుముందు భారతదేశం అనేది ఏన్షియంట్ టైంలో కనుక మనం చూస్తే
ఏన్షియంట్ టైంలో కూడా మన నాలెడ్జ్ సిస్టమ్, మన సంస్కృతి సాంప్రదాయాలు అంటే ఇది చాలా పురాతనమైన దేశము. ఈ దేశంలో ఏంటి అంటే ఒక పాలి, ఆ తర్వాత సంస్కృతము, ఆ తర్వాత ఇవి చాలా ప్రధానమైనటువంటి అవిగా ఉండేవి. మన రిపాయిటర్స్ ఆఫ్ నాలెడ్జ్ సిస్టమ్ అంటే మన యొక్క భారతదేశం యొక్క జ్ఞానం మొత్తము ఈ యొక్క పాలి భాషలో కానివ్వండి, బుద్ధుడు పాలి భాషను తీసుకొచ్చాడు, సంస్కృతంలో ఉండేది. మనకున్నటువంటి చాలా విషయాలు మనకు సాంస్క్రిట్ భాష నుంచే వచ్చాయని చెప్పొచ్చు. ఎట్లా అంటే పాణిని కానివ్వండి, లేకుంటే ఆర్యభట్టుడు కానివ్వండి, లేకపోతే ధన్వంతరి కానివ్వండి, లేకుంటే ఇంకెవరైనా కానీ కాళిదాసు కూడా తన యొక్క మేఘ సందేశాన్ని ఆయన సాంస్క్రిట్లో రాయడం జరిగింది. కాళిదాసులో సాంస్క్రిట్లో ఏం రాశాడు, ఆమె యొక్క ఆమె భార్య అతను ఏదో వేరే చోటు ఉన్నప్పుడు ఆయన భార్య గుర్తుకొచ్చేసి ఆయన భార్య ఈ మెడ బంపు ఎట్లా ఉండేది అక్కడ అనేది ఆయన చాలా కావ్యాత్మకంగా అది సంస్కృత భాషలో వివరించడం అనేది జరిగింది. ఈ రకంగా ఎట్లా ఉందంటే భారతదేశం యొక్క కల్చరల్ రిపాజిటరీ అంటారు కదా, అంటే ఒక భారతదేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలు మొత్తం ఒక సంస్కృతంతో ముడిపడి ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రీ బ్రిటిష్ ఇండియాలో సంస్కృతం తెలుసుకోవడం అంటే సంస్కృతం తెలిస్తేనే మేధావి పరంగా తెలిసేది. అంటే నోయింగ్ సాంస్క్రిట్ ఈజ్ ఏ హాల్ మార్క్ ఆఫ్ ఎలిట్ ఇన్ ప్రీ బ్రిటిష్ ఇండియా. అంటే బ్రిటిషర్స్ రాకముందు ముస్లిం పరిపాలనలో కానీ అంతకుముందు కానీ ఎట్లా ఉండేది అంటే ఒక మనిషి ఉన్నత శ్రేణి వ్యక్తి అనుకున్నప్పుడు అతనికి సంస్కృతి తెలియడం అనేది ఒక ఉన్నత శ్రేణి యొక్క లక్షణంగా మనం అది గుర్తించడం అనేది జరిగింది. అంటే సంస్కృత్ అనేది ఒక డామినెంట్ ఫార్మ్ ఆఫ్ నాలెడ్జ్ సిస్టమ్గా ఉండేది. సంస్కృత్ ఎవరైతే తెలుస్తారో వాళ్ళే అది వాళ్ళు గొప్పగా ఉండేది. ఎప్పుడైతే ప్రింట్ క్యాపిటలిజం వచ్చిందో, అంటే ఈ యొక్క ప్రింట్ క్యాపిటలిజం అంటే పేపర్లు, న్యూస్ పేపర్లు తెలుగులోకి రాయడము, ఈ సంస్కృతి యొక్క ప్రభావం ఏమవుతుందంటే మీరందరూ ఒకటి గమనించాలి, కాలక్రమంలో కొన్ని భాషలు చచ్చిపోతూ ఉంటాయి, కొన్ని అలా వస్తాయి, కొత్త భాషలు వస్తూ ఉంటాయి, వాటి ప్రాధాన్యం నడుస్తూ ఉంటుంది. ఒక రకంగా ఏన్షియంట్ టైంలో అది మనకు సంస్కృత యుగంగా చెప్పుకోవచ్చు. భాషాపరంగా చెప్తున్నాను నేను, వేరే ఉద్దేశం కాదు. మేము సంస్కృత యుగంగా చెప్పవచ్చు, ఎందుకంటే చాలా రచనలు కూడా సంస్కృతంలో జరిగాయి. ఆ రచన కవులు కానీ, శాస్త్రవేత్తలు కానీ, వైద్యులు కానీ ఎవరైనా కానీ సంస్కృతిలో రాసేవాళ్ళు. ఆ సంస్కృతం కూడా కొంత సామాజిక వర్గాల బ్రాహ్మిన్స్కి మాత్రమే అది అందుబాటులో ఉండేది. దాన్ని దైవ భాష అని కూడా చెప్పేవారు. ఆ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దీన్ని ఒక డెడ్ లాంగ్వేజ్ అని, ఇది ఒక మృత భాష అని, ఇది ఎవరు మాట్లాడరని, ఇది అసలు ప్రజల భాష కాదు అని, అట్లా రకరకాలైనటువంటి సంస్కృతం మీద చాలా అయినటువంటి ఆలోచనలు వచ్చాయి. చాలా డిబేట్ ఉంది, డిస్కషన్ ఉంది. కొత్తగా నాకు తెలిసి నేను యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్లో చదువుతుంటే వాజ్పేయి గారి గవర్నమెంట్లో సంస్కృతం మా యూనివర్సిటీలో ప్రవేశపెట్టబడ్డది, యోగా సంస్కృతము. ఆ తర్వాత యోగాకు ఈరోజు అందరూ కూడా దాన్ని గ్రేట్గా చెప్పుకుంటున్నారు, దాన్ని అది చేస్తున్నారు. అంటే యోగా, సంస్కృత్ ఇవన్నీ కూడా ఒక రకంగా భారతీయ సంస్కృతిలో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. ఇవి ఈ యొక్క ప్రభుత్వాలు ఇక్కడ మన సంస్కృతిని కాపాడాలనే ఉద్దేశంతో, లేకుంటే బ్రాహ్మణిజాన్ని చొప్పించాలని, ఈ రెండు ఉద్దేశాలు. ఒక రకంగా మార్క్సిస్టు దళిత బహుజన ఉద్యమాలను చూస్తే సంస్కృత్, ఆ తర్వాత యోగా ఇవన్నీ కూడా ట్రాష్. అలా కాదు, ఒక రకంగా బ్రాహ్మణికల్ లిటరేచరు నిజంగానే దాంట్లోనే మనకు సంబంధించినటువంటి విలువలు ఉన్నాయి, లేకుంటే దీన్ని మనం కాపాడుకోవాలంటే అది ఒక రిపాజిటరీ అయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ భారతదేశంలో దళితులు, బహుజనులు చాలా ఎక్కువ మంది ఉన్నారు. ఈ దళితులు, బహుజనులు ఏంటంటే వాళ్ళకు కూడా శాస్త్ర విజ్ఞానం ఉంది, వాళ్ళకి ఒక ఆలోచన విధానం ఉంది, ఒక తత్వం ఉంది. అయితే అది ఈ బ్రాహ్మణ సాంస్క్రిట్ లిటరేచర్ అనేది ధ్వంసం చేసింది అనేది ఒక చర్చ. అంటే సామాజిక శాస్త్రవేత్తల్లో కానివ్వండి, పొలిటికల్ సైంటిస్టులలో కానీ ఇది ఒక రకమైనటువంటి చర్చ. అయితే ఇది దానివల్లనే సంస్కృతాన్ని వాళ్ళు కూడా, ఇప్పుడు పూలే కానివ్వండి, రనాడే కానివ్వండి, గాంధీ వీళ్ళంతా కూడా పెద్ద సంస్కృతికి అవకాశం ఇవ్వలేదు. అంటే ఒక బ్రాహ్మణ్ సెక్షన్స్ దాన్ని సంస్కృతిని కాపాడాలి అని చెప్పడం జరిగింది. కానీ సంస్కృతం అనేది మీరు అది పెద్దగా ప్రజల భాష కాదు. మా దీక్షకుంట్లో ఉందనుకోండి, ఎవడు సంస్కృత చదవడు, వినడు. ఏదో రేడియోలో నా చిన్నప్పుడు వినేవాడిని, సంపత్తి వార్త శ్రీయంతాం ప్రవాచకాహ బలదేవానంద సాగరాహ
అంటే దాని అర్థం ఏంటంటే వార్తలు చదువుతున్నది ఇట్లా ఇట్లా అని చెప్పడం. అంటే సంస్క్రిట్ అనేది అది నా చిన్నతనంలో ఉండేది. ఇప్పుడు సంస్క్రిట్ అనేది ఎవడు వినట్లేదు. అంటే కాలేజీలలో స్కూళ్ళలో పెట్టారని విన్నాను కానీ అది కొత్తగా సంస్కృతి కొత్త రూపం తీసుకుంది. ఎందుకు మనం సంస్కృతం గురించి ఇంత చర్చిస్తున్నాము అంటే మన భారతదేశానికి కావాల్సినటువంటి మన గొప్ప భేదాలు కానివ్వండి, గొప్ప అని అనట్లేదు, మనకు ఏదైతే సంస్కృతి అని చెప్పబడుతుందో, మన కల్చర్, మన సివిలైజేషన్ అని చెప్పబడుతుందో అదంతా కూడా ఈ యొక్క సంస్కృతంలో ఉంది అని మనం చెప్పుకోవాల్సినటువంటి విషయం. అంటే అది ఇప్పుడు ఋగ్వేద ఉంది, ఆయుర్వేద ఉంది, యజుర్వేదం ఉంది, రుణవేద ఉంది. ఈ 4 కూడా విద్య, వైద్యము, రాజనీతి. ఇప్పుడు చాణక్యుడు కూడా నాకు తెలిసి తన యొక్క చాణక్య నీతిని సంస్కృతంలోనే రాశాడని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా ఈ యొక్క సంస్కృతం అనేది ఒక 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 రిపాజిటరీ ఆఫ్ సోషియాలజికల్ థింకింగ్కి ఉండేది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇది ఆ తర్వాత ఎట్లా మారింది అనేది కూడా మనం చూడవచ్చు. ఎందుకంటే భారతదేశంలో భారతీయ ఆలోచన విధానాలు, సామాజిక సాంప్రదాయాలపై మొట్టమొదటి, మరీ ముఖ్యంగా భారతీయ సామాజిక సాంప్రదాయాలు అంటే బ్రాహ్మణ సాంప్రదాయాలు కాదు, ఇవి బహుజన సాంప్రదాయాలని బుద్ధుడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క బ్రాహ్మణ వాటిపైన వేటేసినటువంటి వ్యక్తిగా మనం బుద్ధుని చెప్పుకోవచ్చు. అతను సాంస్క్రిట్కి బదులు పాలీ భాషను వాడాడు. పాలీ భాష అనేది ప్రజల భాష, అంటే సామాన్య జనజీవాలు. ఇప్పుడు మీరు టీ కొట్టుకు వెళ్తారు, వాడు తెలుగులో మాట్లాడతాడు. అంటే పాలీ భాష అనేది బీహార్ ఆ ఏరియాలలో చాలా సాదాసీదా మనుషులు మాట్లాడుకునే భాష. బుద్ధుడు కూడా సామాజిక ఉద్యమంలో లేకుంటే దాంట్లో భాగంగా ఆయన ఏం చేశాడంటే పాలీ భాషను ఎక్కువగా మనకు ఆయన ఆదరించడం జరిగింది. సంస్కృతం అంటే ఒక బ్రాహ్మిన్స్, ప్రీఎమినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్, ఒక సామాజిక ఆలోచన ఎట్లా ఉండేదంటే ఈ యొక్క బ్రాహ్మణులు వాళ్ళు తమకు తాము గొప్పగా ప్రీఎమినెన్స్ ఆఫ్ బ్రాహ్మిన్స్ అంటాడు దాన్ని ఇంగ్లీష్లో. అంటే బ్రాహ్మిన్స్ దైవాంశ సంబతులుగాను ఆ తర్వాత అట్లా ఆలోచించడాన్ని అదొక సంస్కృతంగా, అదొక భారతదేశంలో అదొక ఆలోచన విధానంగా ఉండేది. అది మన కొంతమంది ఏమంటారు, లేదు లేదు అసలు కులము, మతం ఇవన్నీ కూడా గుణంతో కూడుకున్నది అనేది కూడా ఒక ఆలోచన విధానం ఉంది. అది ఎట్లా ఉందనేది కూడా తెలియాలి. అయితే ఇది ఈ గుణాన్ని బట్టి ఉందా లేకుంటే కులపరంగా మనిషిని విభజిస్తారా అంటే మనకు నిత్య జీవితంలో చూసేది ఏంటంటే కులం అనేది ఒక పెద్ద ఈవిల్ అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ గుణం ఎంత బాగున్నా కానీ ఒక కులంలో పుట్టడం వల్ల నీకు ఆ కులం మంచి వ్యక్తిగా చూస్తారే కానీ అతని గుణాన్ని చూడడం అనేది చాలా కష్టం. నేను గుణాన్ని చూడరు అని చెప్పను, కానీ గుణాన్ని అని చాలా తక్కువగా చూస్తారని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే భారతదేశం యొక్క ఆలోచన విధానంలో ఈ రకంగా ఈ యొక్క పాలీ భాషను తీసుకొచ్చాడు బుద్ధుడు. అదే రకంగా ఒక రెవల్యూషనైజ్ తీసుకొచ్చాడు. అంటే మన భారతీయ సామాజిక సాంప్రదాయాలు అనేటివి బ్రాహ్మణ సాంప్రదాయాలు కాదు, బహుజన సాంప్రదాయాలని బుద్ధుడు తన యొక్క ఆలోచన విధానాన్ని మొదలుపెట్టాడని చెప్పొచ్చు. ఇది ఇందులోనే భాగంగా మనం ఏం చర్చించుకోవాలంటే భారతదేశంలో ఈ రకమైనటువంటి సామాజిక పూర్వపరాలు అనేటివి ఉండేటివి. అయితే ఇక్కడ మనము తర్వాత వచ్చినటువంటి తెలుగు, అంటే తెలుగు కానీ మలయాళం కానీ లేకపోతే అవధి కానీ ఉర్దూ కానీ ఈ కన్నడ కానీ ఆ తర్వాత కూడా చాలా లాంగ్వేజెస్ వచ్చాయి. వాటిలో చాలా మంది కవులు, కళాకారులు ఆ యొక్క భాషలో రాశారు. ఉదాహరణకి కబీరు అవధిలో రాశాడు. అవధి భాషలో కబీరు రాయడం అనేది జరిగింది. ఆ తర్వాత సింధు భాషలో రాశారు. సింధు భాష అంటే అది నార్త్ ఇండియాకి సంబంధించినటువంటి భాష. సింధు భాషలో, అవధి భాషలో, ఉర్దూలో, పర్షియాలో రకరకాలైనటువంటి సాహిత్యాలు వచ్చేసి ఈ యొక్క భారతీయ సాంప్రదాయాన్ని అవి సుసంపన్నం చేశాయని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తంగా మీరు ఇక్కడ సోషియాలజిస్టులు, ఇప్పుడు ఐరావతి కార్వే గారిని కానివ్వండి, ఇంకెవరైనా మనం ఎర్లీ సోషియాలజిస్టులు చూసినట్టయితే వాళ్ళు కూడా ఈ యొక్క ఏంటి అంటే వాళ్ళు కూడా వాళ్ళు కూడా సంస్కృత కుటుంబం నుంచి వచ్చినట్టు. ఇప్పుడు కిన్షిప్ మ్యాప్ ఆఫ్ ఇండియా అని రాసినటువంటి ఐరావతి కార్వే గారు, ఆమె సంస్కృత కుటుంబం, బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చింది అని మనం చెప్పుకోవాలి. ఆమె రాసినటువంటి పుస్తకం అనేది చాలా పాపులర్. ఎట్లా రాయగలిగిందంటే ఆమె సంస్కృతం తెలుసు. ఆమె యుగాంతాన్ని, మహాభారతాలోని కొన్ని విషయాలను తీసుకుని ఆమె యుగాంతాన్ని కూడా ఈ యొక్క మేడం రాయడం జరిగింది. అంటే ఆమెకు సంస్కృతం యొక్క పరిచయం చాలా ఎక్కువగా ఉంది.
ఇక్కడ నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే పోస్ట్ ఇండియాలో కూడా ఇండాలజీ అంటే భారతదేశాన్ని అర్థం చేసుకోవాలంటే మనకు మార్క్సిస్ట్ దృక్పథం ఉంది, ఫంక్షనలిస్ట్ దృక్పథం ఉంది, రకరకాల దృక్పథాలు ఉన్నాయి. దాంట్లో ఇండాలజీ అనేది కూడా ఒక ప్రధానమైనటువంటి మనం అది ఒక ఉంది. ఇండాలజీ అంటే ఏంటి అంటే మనకి ఇంగ్లీష్ తెలుగులో దాన్ని ఎట్లా చెప్పాలో మనకు తెలియదు, కానీ ఇండాలజీ అనేది ఒక మెథడాలజీ. అదేంటంటే మన పురాతత్వ పుస్తకాలని, శిలాఫలకాలని వీటన్నిటిని ఉపయోగించి మనం కనుక భారతదేశాన్ని అర్థం చేసుకుంటే దాన్ని ఇండాలజీ అని మనం చెప్పొచ్చు. అది ఐరావతి కార్వే గారు మన యొక్క సోషియాలజీలో మొదలుపెట్టారని చెప్పొచ్చు. ఈ రకంగా అంటే సంస్కృత ప్రభావము అది మన ఏన్షియంట్ టైం నుంచి మిడివల్ టైంలో పెర్షియా వచ్చింది, ఉర్దూ వచ్చింది. ఒక రకంగా సాంస్క్రిట్ అనేది అది కొంచెం పక్కకు తప్పుకుందని మనం చెప్పుకోవచ్చు. పోస్ట్ ఇండిపెండెంట్ ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన ఆ తర్వాత ఇంగ్లీష్ యొక్క ప్రాధాన్యత అనేది బాగా పెరిగింది. అంటే మీరు చూడండి, సంస్కృతం ఏన్షియంట్లో, మిడివల్లో పెర్షియన్లో, ఆ తర్వాత మోడర్న్లో ఇంగ్లీషు, ఇప్పుడు మొత్తం ఇంగ్లీషు అనేది ఇప్పుడు అన్ని భాషలకు భావం ఇస్తున్నామని మనకు షెడ్యూల్డ్ కాన్స్టిట్యూషన్లో చెప్పారు. అది 22 భాషలేమో వాళ్ళు చేస్తారు. అంటే మీరు ఒక్కొక్క పరిపాలనతో కూడుకున్నటువంటి లాంగ్వేజ్ ఇప్పుడు హిందీ భాషకు ఎక్కువ ఇస్తున్నారు అనేది కొత్త ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా మన హిందీ భాషను రుద్దాలని చూస్తున్నారు అమిత్ షా, ఈ మోడీ గారు అని ఒక ప్రొటెస్ట్ జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఆలోచన విధానం అనేది, సామాజిక శాస్త్ర ఆలోచన విధానం అనేది సంస్కృతము, హిందీ ఇట్లాంటి కాదు. ఇక్కడ తెలుగు వర్నాక్యులర్ లాంగ్వేజెస్ ఉన్నాయి, మలయాళం ఉంది, వేరే లాంగ్వేజెస్ ఉన్నాయి, తెలుగు ఉన్నాయి. హిందీని రుద్దితే అసలు మనం తమిళనాడు మొత్తం విడిపోతుందని కమల్ హాసన్ మధ్యలో చెప్పాడు. అంటే ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇక్కడ ఆలోచన స్రవంతి మన యొక్క వేదాలు, ఆ తర్వాత ఇవన్నీ ఎట్లా ఉన్నాయి అనేది చెప్పడానికి, ఏ భాషలో రాయబడ్డాయని చెప్పడానికి ఇవన్నీ చెప్తున్నాను. అయితే ఇక్కడ భారతదేశ సామాజిక శాస్త్ర ఆలోచన అంటే మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి వేదిక ఆలోచన, రెండోది ఒకటేమో అద్వైత ఫిలాసఫీ, ఒకటేమో ద్వైత ఫిలాసఫీ. ఈ అద్వైత ఫిలాసఫీ అనేది భారతదేశంలో ఒక ఫిలాసఫికల్గా ఇప్పుడు భారతీయ తత్వశాస్త్రం అంటే ద్వైత అద్వైత అని మనం చెప్పుకోవచ్చు. అంటే మనం మనిషి పుట్టుక ఏంటి, అసలు మనిషికి మనిషికి ఏమంటారు దాన్ని విముక్తి ఉందా, ఆ మనిషి దేవుడు ఉన్నాడా లేదా, ఇట్లాంటి వాటన్నిటిని కూడా ఆలోచించారు మన భారతీయ శాస్త్రవేత్తలు. అది మనకు మొదటి నుంచి మొదలు పెట్టుకుంటే అది శంకరాచార్యుడు కానివ్వండి, లేకపోతే వివేకానందుడు కానివ్వండి, లేకపోతే మధ్వాచార్యుడు కానివ్వండి, ఆ తర్వాత మిగతా వాళ్ళు కూడా ఈ ద్వైత అద్వైత సిద్ధాంతాల ఫిలాసఫీ ద్వారా అంటే ఇండియన్ ఫిలాసఫీ, భారతీయ తత్వశాస్త్రం ద్వారా మనం భారతీయుల ఆలోచన ఎట్లా ఉండేది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. మీరు అద్వైతాన్ని అన్నారనుకోండి, అద్వైత ఫిలాసఫీ అనేది భారతదేశంలో ఒక రకంగా ప్రాచుర్యంలో ఉంది అని మనము చెప్పుకోవచ్చు. అద్వైత అంటే ఏంటి అంటే ద్వైతం కానిది, అంటే డ్యూయల్ కానిది, అంటే సింగిల్ అని. దీని యొక్క ఆలోచన ఏంటంటే మనిషి అనేవాడు మోక్షం పొందొచ్చు, మనిషి అనేవాడు భగవంతుని సృష్టి, భగవంతుడు మనిషి వేరువేరు కాదు, మనిషి భగవంతుడే తన రూపంలో మనిషిని సృష్టించాడని అంటే మోనోథిక్ రిలీజన్ కూడా మనం అద్వైతం చెప్పుకోవచ్చు. ఇది శంకరాచార్యుడు చెప్పాడు. శంకరాచార్యుడు కార్తిక్ అనే ఒక యంగ్ సోషియాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం అతను ఈ యొక్క మత విషయాలలో చాలా ఎక్కువ చదివిన వ్యక్తిగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నటువంటి కార్తిక్ అనే ఒక సోషియాలజిస్ట్ ఏం చెప్తున్నాడు అంటే ఈ యొక్క శంకరాచార్యుని టైంలోనే శంకరాచార్యుడు ఈ యొక్క శివుని గురించి రాశాడు. ఆయన ఒక దళితుని కాళ్ళను గడగడము అంటే మనుషులంతా ఒక్కటే, మ్యాటర్ ఈజ్ సేమ్. అంటే బయట ఒక వ్యక్తి లోపల అది కాదు, మనం బయట ఏదైతే ఊహించుకుంటున్నామో, ఇప్పుడు ఒక ఇల్యూషన్ ఉంటుందండి. ఇప్పుడు ఇల్యూషన్ అని కాదు, మనం అప్పుడప్పుడు భ్రమపడతా ఉంటాం. మనం ఒక తాడును చూసాం అనుకోండి, ఇట్లా అది పాము అనుకుంటాం. ఆ పాము అనేది కాదు అక్కడ తాడు. ఈ ప్రపంచం కూడా ఒక మన సృష్టి. ఆ సృష్టిని మనం అనుకుంటే తప్పు. ఇది దేవుని సృష్టి, మనం కూడా దేవునిలో ఒక భాగమే, అందరూ సమానమే అనే అద్వైత సిద్ధాంతం అనేది ఈ రకంగా చెప్తుంది. అంటే అద్వైత ఏం చెప్తుంది అంటే దేవుని యొక్క సృష్టి మనిషి ప్రకృతి మనిషి అని చెప్తుంది. రెండు అనేది అంటే ప్రకృతి వేరు, మనిషి వేరు,
మనిషి ప్రకృతిని స్పర్శించడం, అర్థం చేసుకోవడం అంటే ఏముండదు అనేది అద్వైత సిద్ధాంతం చెప్తుంది. ఆ తర్వాత భారతదేశంలో ద్వైత సిద్ధాంతం ఏం చెప్తుంది అంటే మనిషి వేరు, అతను అనుకున్నటువంటి దేవుడు ఏదైతే దేవుని గురించి ఆలోచన ఉన్నాయో అది వేరు అనేది ఈ ద్వైత సిద్ధాంతం చెప్తుంది. మధ్వాచార్యులు గారు చెప్తారు. ఈ మధ్వాచార్యులు గారు అతని యొక్క సిద్ధాంతాన్ని వివరించడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత విశిష్టాద్వైతం. విశిష్టాద్వైతం మనకు తెలంగాణలో మన ప్రధానమంత్రి గారు వచ్చి విశిష్టాద్వైత ఒక విగ్రహాన్ని, ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని మన నల్గొండలో అది ఓపెన్ చేయడం జరిగింది. విశిష్టాద్వైతం ఏం చెప్తుంది అంటే ఆయనే అనుకుంటారు ఈ యొక్క అది మంత్రాన్ని అందరికీ టెంపుల్లో ఉండి అందరికీ చెప్పినటువంటి వ్యక్తి. ఆ మంత్రం నాకు గుర్తు రావట్లేదు. అది అందరికీ సమానం. అది ఈ మంత్రం అనేది అందరికి సంబంధించింది, ఇది ఒక బ్రాహ్మణులకు సంబంధించింది కాదని అందరికీ వివరించి చెప్పినటువంటి వాడు ఈ యొక్క ఇప్పుడు మనకు సమతామూర్తి అయినటువంటి అతను ఈ రకంగా మనకు అంటే ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము. ఇప్పుడు నేను చాలాసార్లు చదివాను ఈ యొక్క ద్వైతము, అద్వైతము, విశిష్టాద్వైతము గురించి. కానీ నాకు పెద్దగా ఎప్పుడు కూడా అది గుర్తుండేది కాదు. అంటే దాంట్లో చాలా నేను ఏదో మామూలుగా చెప్పాను మీకు అర్థం చేసుకోవడానికి, కానీ దాంట్లో లోతు వెళ్తే ఇంకా చాలా చాలా విషయాలు ఉంటాయి. మన వివేకానంద గారు ఏం చెప్పారు, మిగతా వాళ్ళు ఏం చెప్పారు అనేది చాలా చాలా విషయాలనేది చాలా లోతుగా మనం ఈ యొక్క ఇండియన్ ఫిలాసఫీని అర్థం చేసుకోవాలి. ఎందుకు అంటే ఇండియన్ ఫిలాసఫీని ఎందుకు లోతుగా అర్థం చేసుకోవాలి అంటే మనకు ఇప్పుడున్నటువంటి దాని ప్రకారము వెస్ట్లో ఉన్నటువంటి ఫెమినిస్టులు కానివ్వండి, ఒకటి హెగెల్ లాంటి వాళ్ళు. ఇప్పుడు హెగెల్ తీసుకుంటే మైండ్ హ్యాస్ ఇన్నెట్స్ కేపబిలిటీ ఆఫ్ నాలెడ్జ్ సిస్టమ్ అంటాడు. అంటే మైండ్ హ్యాస్ ఇన్నెట్ కేపబిలిటీ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఆయన చెప్తాడు. అయితే ఇక్కడ పర్సీవింగ్, మైండ్ హ్యాస్ ఎ ఇన్నెట్ కేపబిలిటీ ఆఫ్ పర్సీవింగ్ ట్రూత్ అనేది చెప్తాడు. దానికి ఇప్పుడు మనం ఆ ఆలోచన అనేది మైండ్కి ఉంటుంది అని చెప్తారు. కానీ మార్క్సిస్టులు అలా చెప్పరు. మార్క్సిస్టులు ఏం చెప్తారు అంటే మనిషికి సమాజానికి మన మన ప్రకృతికి జరిగినటువంటి సంఘర్షణగా మానవ మేధస్సు అభివృద్ధి చెందింది అనేది మార్క్సిస్టులు చెప్తారు. ఫెమినిస్టులు ఇంకో కోణంలో చెప్తారు, స్త్రీవాద కోణం నుంచి. అసలు మొత్తం పురుషాహంకారం అనేది ఈ నాలెడ్జ్ సిస్టమే తప్పు. ఎపిస్టమాలజీ, ఈ జ్ఞాన సిద్ధాంతం కూడా ప్యాట్రియార్కల్, ఆండ్రోసెంట్రిక్ అని కూడా వాళ్ళు చెప్తారు. మన మెథడాలజీ కానీ మనం అర్థం చేసుకునే విషయాలు కానీ. అంటే ఇక్కడ భారతీయ జ్ఞాన సిద్ధాంతాలు, భారతీయ వాజ్మయము, భారతీయ సంస్కృతి, కళలు, ఆర్ట్, మ్యూజిక్ ఇవన్నీ కూడా సంస్కృతిలో ఉన్నాయి. అది బ్రాహ్మణికల్ టెక్స్టులుగా మనం చెప్పుకోవచ్చు. అది డికోడ్ చేయడం అనేది చాలా చాలా ప్రజల భాష వేరుగా ఉంది. అక్కడ రాజుల భాష దైవ భాషగా ఒక ఎలిట్ ఒక సెక్షన్కి మాత్రమే సంస్కృతి అయింది. చాలా విషయాలు అంతెందుకు అంబేద్కర్ గారు కూడా సంస్కృతి చదివితే చెవులో సీసం పోసే రోజులు ఆ రోజులలో. అంటే ఒక దళిత పిల్లోని, ఒక దళిత అమ్మాయిని దగ్గరకు రానివ్వకపోవడం అనేది ఆ రోజులలో ప్రధానంగా జరిగేది మనం చెప్పుకోవచ్చు. ఇది ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత అనేది భారతీయ సామాజిక ఆలోచన పరంపర అని మనం చెప్పుకోవచ్చు. దీంట్లో శంకరాచార్యుడు ఉన్నాడు, మధ్వాచార్య ఉన్నాడు, ఆ తర్వాత ఉన్నటువంటి వేరే వాళ్ళు కూడా ఉన్నారు. అమర్త్య సేన్ కూడా ఒక గ్లోబలైజేషన్ అండ్ ఇట్స్ క్రిటిక్ ఏం రాశాడు అంటే మనం గుడ్డిగా ప్రపంచీకరణను వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే మన జీరో, మన ఆర్యభట్టుడు ఈ మధ్యలో నేను బాగా చదువుతుంటాను. ఏంటి ఆర్యభట్టుని గురించి, ఆ తర్వాత చెరుకుని గురించి, వీళ్ళ గురించి బాగా వాళ్ళంతా సంస్కృతిలో రాశారు. ఇప్పుడు మనం మాట్లాడే ఈ డిజిటల్ టెక్నాలజీని ఆర్యభట్టుడు ఆ రోజుల్లోనే కనుక్కున్నాడు. అంటే ఆ మెగాబైట్స్ అది ఎట్లా పనిచేస్తుంది అని సంస్కృతిలో రాశారు. ఒక జర్మన్ ప్రొఫెసర్ దాన్ని వాడాడు, దాన్ని డీకోడ్ చేశాడు. అంటే మనకి ఈ మెటా ఎట్లా జరుగుతుంది అనేది ఆ రోజుల్లో రాయడం, సంస్కృతిలో రాయడం అనేది జరిగింది. అయితే ఇది మనకు జ్ఞానం మొత్తం కూడా బ్రాహ్మణ సంస్కృత రంగాలలో ఉండేది. ఆ తర్వాత అది పాలి భాషలో బుద్ధుడు కొంత ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇవన్నీ ఆలోచనల సరళులు. మీరు అనొచ్చు, ఇంతసేపు ఎందుకు చెప్తున్నారు సార్ ఈ యొక్క సంస్కృతం గురించి, పాలి భాష గురించి, లేకుంటే మిగతా వాటి గురించి అంటే ఈ ద్వైత, అద్వైత, విశిష్టాద్వైత ఇవన్నీ కూడా సంస్కృత బ్రాహ్మణీయ ఆలోచన విధానమే మన యొక్క భారతదేశంలో ఒక సామాజిక ఆలోచన విధానంగా వచ్చింది. ఆ తర్వాత చాలా చాలా ఉద్యమాలు వచ్చాయి. ఎట్లా అంటే మొఘలు వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది. ఆ తర్వాత బ్రిటిషర్స్ వచ్చారు. వాళ్ళు రాకతోటి అసలు భారతీయ యొక్క ఆలోచన మొత్తం, ఇప్పుడు మనం సూటు బూట్ వేసుకోవడము, మన ఆలోచన విధానం కూడా మొత్తం మారిపోయిందని మనం ఒక రకంగా చెప్పొచ్చు. అంటే
మొఘళ్ళ రాకతోటి ఒక రకంగా పర్షియన్ ఇన్ఫ్లుయెన్స్లు, ఆ తర్వాత బ్రిటిషర్స్ రాకతోటి ఇంకొంచెం మన యొక్క ఆలోచనలు వెస్టర్నైజేషన్, సెక్యులరైజేషన్ ఇవన్నీ కూడా జరిగి మన ఆలోచన విధానాలనే, మన ఆలోచన పరంపరలు అనేటివి చాలా స్పీడ్గా మారుతున్నాయని చెప్పొచ్చు. ఒకప్పుడు దళితులు అసలు చదువుకోవడానికి అవకాశం లేదు. ఈరోజు దళితులు చదువుకోవడం కాదు, ప్రొఫెసర్లు, డాక్టర్లు, లాయర్లు ఇట్లా పెద్ద పెద్ద సామాజిక హోదాలలో వాళ్ళు ఉంటున్నారు. అంటే ఇక్కడ ఎందుకు మార్పు అనేది చాలా శరవేగంగా, ఆ తర్వాత ఈ యొక్క పాత భారతీయ సామాజిక శాస్త్ర ఆలోచనలు కాకుండా కొత్త కొత్త సామాజిక ఆలోచనలు అనేవి జరుగుతున్నాయి. సంస్కరణ కోసం సామాజికపరమైన ఉద్యమాలు, దీంట్లో 3 రకాలైనటువంటి ఉద్యమాలు ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. ఒకటేమో రిఫార్మిస్ట్ మూమెంట్. రిఫార్మిస్ట్ మూమెంట్ అంటే ఆర్య సమాజ్ను మనం చూసినట్టయితే అది ఒక ఆర్య సమాజ్ అనేది ఒక రిఫార్మిస్ట్ మూమెంట్గా మనం చెప్పొచ్చు. ఆర్య సమాజ్, రామకృష్ణ మిషన్, ఆ తర్వాత రివైవల్ మూమెంట్, దయానంద సరస్వతి, వీళ్ళందరూ కూడా ఒక రివైవల్ మరియు ఒక సమాజం చూసిన వాళ్ళు. వీళ్ళు ఏం చెప్తారు అంటే, ఎప్పుడైతే బ్రిటిషర్స్ వచ్చారో నాకు తెలిసి బ్రాహ్మణిజం అనేది భారతదేశంలో ఒక రకమైనటువంటి ఒక క్రైసిస్ను ఎదుర్కొందని చెప్పొచ్చు. ఒక అంటే అటు ముస్లిం పరిపాలన ఎక్కువ, మొఘళ్ళ పరిపాలన తర్వాత బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ బ్రాహ్మణ శక్తులకి ఒక ఊపిరి ఆడలేదు అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇట్లాంటి టైంలో ఏమైంది అంటే వాళ్ళు ఎటువంటి ఉద్యమాలు చేశారనేది కూడా మనం చూడాలి. అంటే ఎట్లా అంటే హిందూ మతాన్ని రక్షించడానికి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ని వాళ్ళు బతికించడానికి ఎటువంటి ఉద్యమాలు చేశారు, లేదా మత పునరుజ్జీవన ఉద్యమాల, మత సంస్కరణ ఉద్యమాల, రెండింటికి చూడడానికి చాలా దగ్గరగా ఉన్న మత సంస్కరణ ఉద్యమానికి పునరుజ్జీవ ఉద్యమాలకి చాలా తేడా ఉందని చెప్పొచ్చు. దయానంద సరస్వతి, స్వామి వివేకానంద ఇవన్నీ కూడా రివైవల్ మూమెంట్ అయితే, ఆర్య సమాజ్ అనేది మీకు రిఫార్మిస్ట్ మూమెంట్ అనేది చెప్పుకోవచ్చు. ఆర్య సమాజ్కి 2 రకాలైనటువంటి అవి ఉన్నాయి. ఒకటేమో చదువుకున్న హిందువులు ఏదైతే ఉందో, ఎడ్యుకేటెడ్ ఇండియన్ హిందూస్ షుడ్ వర్క్ ఫర్ ది వీకర్ సెక్షన్, అంటే ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు, దళితులు, బీసీల గురించి వాళ్ళు పనిచేయాలనేది ఆర్య సమాజ్ మొదటి సిద్ధాంతం. రెండో సిద్ధాంతం రామకృష్ణ మిషన్ అంటే కూడా అదే సిద్ధాంతం. రెండోది ఏంటి అంటే ఈ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని అది ప్రజల్లోకి తీసుకెళ్ళడం, ఎస్పెషల్లీ వెస్టర్నర్స్లోకి తీసుకెళ్ళడం. అద్వైత సిద్ధాంతం ఏం చెప్తుంది, ఒరే బాబు, ఈ యొక్క దేవుడు మనిషి అనేది వేరు కాదు, మనంతా ఒకే పదార్థం నుంచి వచ్చాము, ఈ యొక్క పదార్థాన్నే మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. డ్యూయలిజం అనేది ఏం లేదు, మనిషి వేరు బయట మ్యాటర్ వేరు అనేది కాదు, ఇది అనేది అదొక సిద్ధాంతం అనేది ద్వైత సిద్ధాంతాన్ని వాళ్ళు ఉన్నాయి. అంటే ఈ రకంగా ఒక రామకృష్ణ మిషన్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, స్వామి వివేకానంద రామకృష్ణ మిషన్ యొక్క ప్రధాన ఉద్దేశం ఒకటి, చదువుకున్న ఎడ్యుకేటెడ్ పీపుల్ని ఎన్లైటన్ చేసేసి అక్కడ ఉన్నటువంటి వీకర్ సెక్షన్స్ని వాళ్ళు హెల్ప్ చేయడం అనేది మొదటిది. రెండోది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తుల మన ఒక విదేశాలకి మనకు అద్వైత సిద్ధాంతాన్ని వెస్టర్నర్స్కి వివరించడం అనేది రెండవ కోణం అనేది మనము ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఈ 2 కోణాలు అనేటివి రామకృష్ణ మిషన్ అనేది చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీంతో పాటుగా వివేకానందుడు, రామకృష్ణ, ఆ తర్వాత దయానంద సరస్వతి గురించి మీకు చెప్పుకోవాలి. దయానంద సరస్వతి గురించి మీకు చెప్పాలి అంటే, అతను క్రిస్టియన్ హిందూ క్రిస్టియన్ కాలేజెస్ను ఓపెన్ చేశాడు. ఆయన ఏమంటాడు అంటే, ఈ క్రిస్టియన్ విలువలతో హిందూ మతం కూడా మారాలి అని చెప్పేసి ఆంగ్లో హిందూ కాలేజెస్ని నార్త్ ఇండియా మొత్తంలో మొదలుపెట్టాడు. అంటే మన యొక్క విగ్రహారాధనను వ్యతిరేకించడము, ఆ తర్వాత వితంతు వివాహాలు అనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఒక భర్త చనిపోతే సతి అనేది ఉండేది భారతదేశంలో. మీరు కనుక కన్యాశుల్కము ఇవన్నీ చూస్తే మీకు అర్థమయ్యేది ఏంటంటే, ఇంతకుముందు సతి అనేది బాల్య వివాహాలు, ఆ తర్వాత బ్రాహ్మణ స్త్రీలు భర్త చనిపోతే అవన్నీ చేయడం అనేది ఒక మడి ఆచారాలు. ఇవన్నీ ఎట్లా ఉండేదంటే అసలు భరించలేని విధంగా ఈ యొక్క సామాజిక మతపరమైనటువంటి అవి చాలా ఎక్కువగా ఉండేటి అని మనం చెప్పుకోవచ్చు. అది వైష్ణవులైనా శైవేట్లైనా. మనకు శంకరాచార్యుడు వచ్చేసేసి శైవ, అది మధ్వాచార్య వచ్చేసేసి వైష్ణవ అని మనం
అర్థం చేసుకోవాలి. అంటే వైష్ణవ యొక్క మరియు శైవ మతాల మధ్య ఒక ఘర్షణ, అంటే షియా సున్ని, లేకుంటే ఇంకా దళితులలో ఇంకో గిరిజనులలో ఎట్లా అవుతుందో బ్రాహ్మణ వర్గాలలో కూడా ఈ శైవ ఈ యొక్క ఒక మరియు బ్రాహ్మణ మన వైష్ణవ మతాల అంటే రెండు స్ట్రీమ్స్. మీరు కమలాసన్ దశావతారం చూసే ఉంటారు. ఆ దశావతారంలో అతను చాలా క్లియర్గా చూపిస్తాడు అన్నట్టు ఏ రకంగా వైష్ణవులకు శైవులకి అది గొడవలు జరిగేటి అని. వైష్ణవాలయాలు ఆ తర్వాత శైవాలయాల మధ్య ఎట్లా, మరి తమిళనాడులో అయితే మరి ఈ యొక్క గొడవలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే ఒక భారతీయ సమాజాన్ని నేను అర్థం చేసుకున్న, ఒక సోషాలిస్ట్ ఏం అర్థం చేసుకున్నానంటే వైష్ణవులు చదువులు విద్యలో వైష్ణవ వాళ్ళు క్రియేటివిటీ అంటే ఒక సృజనాత్మక రంగంలో ఎక్కువగా ఉన్నారన్న, అంటే విద్య దీంట్లో ఎక్కువగా ఉన్నారు. శైవులేమో అడ్మినిస్ట్రేషన్లో ఉన్నారనేది, అంటే రాజులుగా పరిపాలన విధంగా ట్యాక్స్ కలెక్షన్ చేయడంలో, ఇందులో శైవ ఆలోచన అనేది చాలా స్పష్టంగా నాకు అర్థం చేసుకున్నది అది. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఏమో వైష్ణవుడు, ఆ తర్వాత మిగతా కాశీ విశ్వనాథుడేమో శివాలయం. ఇట్లా అంటే ఈ రకం రెండు రకాలైనటువంటి స్ట్రీమ్స్, ఆలోచనలు, మేధోపరమైనటువంటి విషయాలు, ద్వైతాలు అద్వైతాలు, అసలు ఇవన్నీ కూడా ఒక మనం చాలా, అంటే నేనేదో పైకి చెప్తున్నాను కానీ చాలా లోతుగా మనం వీటిని అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇవి ఏదో ఒక మాటలో చెప్పుకుంటే పోయేటి కాదు. అంటే దీంట్లో మళ్ళీ మీకు భారతదేశ ఆలోచన విధానం అంటే ఇదేంటి, వీళ్ళు కూడా వస్తారు, మన వాళ్ళు ఎవరు హేతువాదులు కూడా వస్తారు, వాళ్ళు చార్వాకులను కూడా చెప్పొచ్చు. మనం ఈ రకంగా భారతీయ సామాజిక ఆలోచన విధానం అనేది చాలా లోతుగాను ఉన్నట్టు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత బ్రిటిషర్స్, అది ముస్లిమ్స్ వచ్చిన తర్వాత భారతదేశంలో ఒక పర్షియన్ కల్చర్ వచ్చింది అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు జలాలుద్దీన్ రూమి లాంటి వాళ్ళు ఈ యొక్క పర్షియన్ కల్చర్కి వాళ్ళు మత్వాని అని ఒక రాయడము, అది దాంట్లో చాలా పోయమ్స్ రాయడము, సూఫీ కల్చర్ అనేది. సూఫీ తత్వం అంటే ఏంటి అంటే ప్రేమ ద్వారా మాత్రమే మనిషిని సమాజాన్ని మార్చొచ్చు అనేది సూఫీ సిద్ధాంతం. ఎప్పుడైతే ఇస్లాం భారతదేశంలోకి వచ్చిందో ఈ సూఫీ మతం అనేది చాలా ప్రభావవంతంగా ప్రజల్లోకి వెళ్ళింది. మీరు పల్లెటూర్లలో చూస్తే, లేకుంటే తండాలలో అక్కడిక్కడ చూస్తే చాలా దర్గాల దగ్గర మీకు దళితులు, గిరిజనులు, బీసీలు, మైనారిటీలు, స్త్రీలు, పిల్లలు, రోగస్తులు, ఇట్లాంటివన్నీ కూడా. నిన్న మా అక్క ఫోన్ చేసి చెప్తుంది, నేను అన్నారం దర్గా దగ్గర ఉన్నాను రా అని. అదొక దర్గా, సూఫీ దర్గా. సూఫీ సెయింట్స్ అనేవాళ్ళు, సూఫీ అంటే సఫా అనే ఒక సఫా అంటే ఒక తెల్ల వస్త్రం అని చెప్పొచ్చు. ఆ తెల్ల వస్త్రాన్ని ధరించిన వాడు అని చెప్పొచ్చు. అంటే దేవునికే అంకితమైన వాడు, లేకుంటే ప్రేమనే నమ్మినవాడు అని చెప్పొచ్చు. ఈ యొక్క ఇస్లాం రాకతో భారతదేశంలో ఒక సూఫీ ఉద్యమము మొదలైంది. దాని భక్తి ఉద్యమం కూడా అదే టైంలో హిందూ మతంలో మొదలైంది. అంటే ఈ సామాజిక ఈ యొక్క సూఫీ ఈ ఉద్యమాలు, ఆ తర్వాత భక్తి ఉద్యమాలు అనేటివి ఎట్లా మొదలయ్యాయంటే మధ్యలో ఎవడు లేడిగా. ఎట్లా అంటే భక్తునికి దేవునికి, ఇప్పుడు నువ్వు దళితులమైనగా, బీసీవైనగా, మైనార్టీవైనగా, స్త్రీవైనగా, ఎవరైనగా, భక్తునికి దేవునికి మధ్యలో ఎవరికి మధ్యలో లేదు అనేది ఈ సూఫీ తత్వం చెప్తుంది. అంటే యు ఆర్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు ది గాడ్. నువ్వు మంచి పని చేస్తే నీకు మోక్షం ఉంటుంది, నీకు పునర్జన్మ నుంచి నీకు విముక్తి ఉంటుంది. ఇట్లాంటివన్నీ కూడా సూఫీ మతం అనేది, ఈ సూఫీ సెయింట్స్ వల్లనే భారతదేశంలో ఇస్లాం వచ్చింది. ఇప్పుడు నేను కింద ఒక దర్గా ఉంది, అది ఒక సూఫీ సెయింట్ దర్గా. అది ఒక మతపరమైనటువంటి ఉద్యమం. అంటే ప్రేమ ద్వారా మాత్రమే సమాజాన్ని, మనుషుల్ని మార్చొచ్చు అనేది ఈ యొక్క సూఫీ ఉద్యమం అనేది మనకు చెప్తుంది. దాని ఉద్యమంతో మన కబీర్ వచ్చాడు. ఈ కబీరు ఒక కబీర్ పోయం చెప్తాను మీకు. ఆయన ఏం చెప్తాడు అంటే, కొండనెందుకురా రాయినెందుకురా పూజిస్తావు, రాయిని పూజిస్తే దేవుడు అవపడితే నేను కొండనే పూజిస్తానని అని హిందూ మత ఆచారాన్ని, అరే అల్లా అక్బర్ అని ఎందుకురా అరుస్తావు, దేవుడు అని చెబుతాడని ఈ యొక్క ముస్లింలని ఆయన వ్యంగ్యంగా ఆ కవితను రాయడం జరిగింది. కబీరు చాలా వరకు మానవుడే ముఖ్యం, మనిషే ముఖ్యం, ప్రేమతత్వాన్ని చాటాడు. ఇప్పుడు రాముడు, కృష్ణుడు, అల్లా, జీసస్ వీళ్ళంతా కూడా అది వాళ్ళేం అదేం కాదు, మీరు మనుషుల్ని ప్రేమించండి, లేకుంటే మానవత్వాన్ని ప్రేమించండి అని ఈ మత మౌఢ్యానికి వ్యతిరేకంగా, ఈ యొక్క మత తినట్స్ అంటే ఫండమెంటలిజానికి వ్యతిరేకంగా మనకు కబీర్ కానివ్వండి, మీరాబాయి కానివ్వండి, భక్తి ఉద్యమం మొత్తం కూడా
ఈ యొక్క మధ్యయుగాలలో వచ్చినటువంటి భక్తి ఉద్యమం కూడా మొత్తం ఇట్లా సామాజిక సంస్కరణల కోసము, దళితుల కోసము, సామాజిక వెనుకబడ్డ వాళ్ళ గురించి, స్త్రీల కోసము, వీళ్ళందరి గురించి ఈ యొక్క సూఫీ మతము, భక్తి ఉద్యమము అనేది చాలా ప్రభావవంతమైనటువంటి చెప్తారు. చాలా మంది, కొంతమంది బ్రిటిషర్స్ ఏం చెప్పారు అంటే మిడివలైజేషన్ ఇస్ డార్క్ అంటారు. నేనైతే దాన్ని ఒప్పుకోను. ఎందుకంటే చాలా వరకు ఇస్లాం ఇక్కడ నిలబడ్డది అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ ముస్లింల యొక్క పరిపాలనే కాదు, ఇక్కడ బహుజన వర్గాలు ఈ యొక్క హిందూ మతం అంటే అందరు కాదు, బ్రాహ్మణీయ సమాజంలో ఒక రకంగా వాళ్ళు అణచివేయబడతా ఉండే అటువంటి మతపరమైనటువంటి ఒత్తుల నుంచి రావడన్నప్పుడు ఇస్లాం నిలబడ్డది అని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. దాంతో పాటు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సిక్కిజం ఉంది. సిక్కు గురునానక్ చిన్నప్పుడే వాళ్ళ నాన్న ఏదో తీసుకురా పోరా అని కొట్టుకు పంపిస్తే 10 రూపాయలు ఒక పేదలకు ఇచ్చినాడు. అంటే చిన్నప్పటి నుంచి మత భావాలు ఎక్కువ ఉన్నటువంటి గురునానక్ కూడా ఈ యొక్క సిక్కు మతాన్ని ఆయన అవలంబించాడు. దాంట్లో గొప్పతనం ఏంటి అంటే అటు ముస్లిము మరి హిందూ రెండు విశ్వాసాలు కూడా కలిసి ఈ యొక్క సిక్కు మతం ఉంది అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మొదట్లో భారతదేశంలో యాన్షియంట్ టైంలో సంస్కృతము, వాజ్మేయము, కార్ట్ కల్చరు ఇదంతా కూడా ఉండేది. ఆ తర్వాత బుద్ధుడు దాన్ని కొంచెం పాలీ భాషలో, సాదాసీదా భాషలో చెప్పడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇస్లాం రావడంతో సూఫీ మతము, ఆ తర్వాత క్రిస్టియానిటీ రావడంతో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది, ఆ తర్వాత మన క్రైస్తవ మతము, సిక్కు మతము, ఆ సిక్కు మతంలో వాళ్ళు చేసినటువంటి ఇది కాన్ఫ్లుయెన్స్ ఆఫ్ బోత్ హిందూ ముస్లిం, అది ఒక సూఫీ ఉద్యమంగా అది మొదలు కావడం. గురునానక్ అటు మక్కా వెళ్ళాడు, ఒక కొత్త మతాన్ని ఆయన చేయడం జరిగింది. ఈ రకంగా మత ఉద్యమాలు అనేటివి మధ్యయుగాలలో, ఆధునిక యుగంలో ఒక ఉద్యమ రూపంలో వచ్చి సమాజాన్ని మార్చాలి. మరీ ముఖ్యంగా టార్గెట్ ఏంటి అంటే స్త్రీలు అనేది ఒక థర్డ్, అసలు వాళ్ళకు ఒక పౌరులకు ఉండే కనీస గౌరవము, స్వేచ్ఛ అనేది ఉండకపోయేది అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అట్లాంటి పరిస్థితులలో ఈ యొక్క సామాజిక మతపరమైనటువంటి ఉద్యమాలు అనేటివి అది వీకర్ సెక్షన్స్ని, మరీ ముఖ్యంగా స్త్రీల మీద కట్టుబాట్లు. ఈరోజు స్త్రీలు చదువుకుంటున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు, ప్రొఫెసర్లు అవుతున్నారు, పైలట్స్ అవుతున్నారు, పార్లమెంటు ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతున్నారు, అన్నీ అవుతున్నాయి. ఒకప్పుడు ఈ స్వేచ్ఛ ఉండకపోయేది. మీకు ఇప్పటికీ కూడా మీరు కనుక డాటా చూస్తే ఎక్కువ మంది స్త్రీల మీద ప్రతి 2 మినిట్స్కి 3 మినిట్స్కి ఒకసారి ఈ యొక్క అమ్మాయిల మీద మనకు రేప్ జరగడం కానీ ఇట్లాంటి జరగడం అనేది మనకు ఎక్కువగా చూస్తూ ఉంటాం. అంటే ఎందుకు జరుగుతుందండి? మనకేంటంటే భారతదేశంలో ఈ యొక్క దాన్ని ఏమంటారంటే, ఇంగ్లీష్లో ఏమంటారంటే సప్రెషన్ ఆఫ్ సెక్షువల్ డిజైర్స్, అంటే ఒక లైంగిక స్వేచ్ఛ అంటే లైంగిక స్వేచ్ఛను ఇంగ్లీష్లో ఏమంటారు అంటే సెక్షువల్ ఫ్రీడమ్. ఒకసారి సల్మాన్ రజ్దీ అనుకోండి ఏమనంటే బెస్ట్ కంట్రీస్ వేర్ ఏ కపుల్ కెన్ హ్యావ్ సెక్షువల్ లిబర్టీ అన్నాడు. అంటే ఈ యొక్క లైంగిక స్వేచ్ఛ అనేది భారతదేశంలో లేదు అంటే అన్ని రకాల మతాలు స్త్రీలను అణచిపెట్టడం వల్ల ఈ లైంగిక స్వేచ్ఛ అనేది చాలా, అంటే ఈ మతపరమైనటువంటి దాంట్లో అది బలంగా మతపరమైనటువంటిది ఉండడం వల్ల లైంగిక స్వేచ్ఛ అనేది బాగా దెబ్బతిన్నదని మనం చెప్పుకోవచ్చు. ఈ మధ్య కాలంలో మనకి ఎల్జీబీటీ మూమెంట్లు, ఆ తర్వాత గే ఎల్జీబీటీ ఇవన్నీ రావడము, దాన్ని అసలు ఆలోచన విధానాన్ని మార్చవచ్చు. మగవాళ్ళతో సంపర్కం చేసుకోవచ్చు, ఆడవాళ్ళతో చేసుకోవచ్చు, ఆడవాళ్ళు మగవాళ్ళతోటి, మొగోళ్ళతోటి, మగవాళ్ళు ఆడవాళ్ళతోటి, ఇట్లా ఎవరు చేసుకోవచ్చు అనేది కొత్తగా వస్తున్నటువంటి, ప్రపంచీకరణలు వస్తున్నటువంటి ఒక కొత్త మార్పు. ఈరోజు దాని గురించి మన కోర్టు స్వలింగ సంపర్కుల లైంగిక సంబంధాన్ని అయితే ఏమనలేదు, కానీ పెళ్లిని మాత్రం అది సుప్రీంకోర్టు అది అడ్డుకట్ట వేసిందని మనం చెప్పుకోవచ్చు. దాని గురించి కూడా చాలా అది జరుగుతున్నాయి. అంటే స్వలింగ సంపర్కులు ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తుందంటే భారతదేశంలో ఉన్నటువంటి మత సామాజిక పరమైనటువంటి విషయాలు సమాజాన్ని, మనుషుల్ని, వ్యక్తుల్ని, స్త్రీలని, దళితుల్ని, మైనారిటీలని, గిరిజనుల్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇట్లా ఈ రకంగా సామాజిక మతపరమైన ఉద్యమాలు, రివైవలిస్టు, రిఫార్మిస్టు, ఆ తర్వాత అదర్ మూమెంట్స్ అంటే ఏంటి అంటే ఇతర ఉద్యమాలు అంటే ఈరోజు మనకు పొల్యూషన్ వస్తుందండి. పొల్యూషన్ అంటే అసలు ఢిల్లీ మొన్న దీపావళి రోజు ఢిల్లీ పొల్యూషన్ రేటు అసలు హైగా ఉండి మొత్తం భారతదేశాన్ని అసలు అది మొత్తం లెవెల్ పడిపోయింది.
నాకు తెలిసి ఎంతమంది ఊపిరితిత్తుల వ్యాధులు చచ్చిపోయారో తెలియదు. ఈ రకంగా అది ఉండేది. అంటే ఇక మనం ఈ యొక్క గిరిజన ఉద్యమాలు, ఈ యొక్క ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేది ఈ రోజులలో చాలా చాలా బలంగా అవి వస్తున్నాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఇవి కొత్త కొత్త ఇప్పుడు చెట్టుకు కూడా మతపరమైనటువంటి మా ఫ్రెండ్ ఒకడు రాస్తూ నల్లమల ఏళ్లలో ఏదో అది మన ఖనిజాలు పడ్డాయి, దాన్ని తవ్వుదామని తెలంగాణ ప్రభుత్వం ఆలోచించినప్పుడు ఇక్కడ దేవుడు గిరిజన దేవతలు ఉంటారని ఒక మతపరమైనటువంటి ఒక దైవికత్వాన్ని దానికి ఆపాదించడం వల్ల అది ఆ మైనింగ్ అనేది ఆపకుండా జరిగింది. లేకపోతే ఇప్పటికే సగం నల్లమల అడవులు మొత్తం పోయేవి. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నాను ఇదంటే, ఈ యొక్క ఎకలాజికల్ డిస్టర్బెన్స్ అనేది చాలా హై లెవెల్లో ఇప్పుడు జరుగుతుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఈ మతపరమైనటువంటి ఉద్యమాలే కాకుండా రివైవల్, రిఫార్మిస్టు, అదర్ మూమెంట్స్ ఏంటంటే ఎకలాజికల్ మూమెంట్స్, జెండర్ మూమెంట్స్, రీజనల్ మూమెంట్స్. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ ఉంది. తెలంగాణ మూమెంట్ ఎట్లా జరిగింది, ఇది ఎట్లా ఆలోచన విధానం మార్చేసింది, మన యొక్క భారతీయ మార్క్సిస్టు అట్లా ప్రజల యొక్క ఆలోచన విధానం ఏంటి. ఇప్పుడు 1946 నుంచి 48 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగిందంటే దాని అర్థం ఏంటండి? దాని అర్థం ఏంటి అంటే ప్రజల యొక్క ఆకాంక్షలు చాలా పెద్దగా ఉన్నాయి. అది ప్రభుత్వాలు దాన్ని ఇప్పుడు టీకే ఉమ్మన్ జేఎన్యూ ప్రొఫెసర్ కూడా చెప్తున్నాడు, ప్రజల ఆకాంక్షలు ఎక్కువగా ఉండడం వల్ల భారత ప్రభుత్వం దాన్ని అందుకోలేకపోతుంది. అంటే ఈ యొక్క పాలకులు వీళ్ళు అందుకోలేకపోతున్నారు కాబట్టి రైతాంగ సాయుధ పోరాటం వచ్చింది తెలంగాణలో. ఆ తర్వాత నక్సలైట్ ఉద్యమాలు వచ్చాయి. ఈ నక్సలైట్ ఉద్యమాలు కూడా భారతదేశంలో చాలా ప్రభావవంతమైనటువంటి విషయాలు చెప్పాయనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అంటే మతపరమైన నక్సలైట్ ఉద్యమాలు, మార్క్సిస్ట్ ఉద్యమాలు, భౌగోళిక ఉద్యమాలు, ఆ తర్వాత యొక్క ఎకలాజికల్ మూమెంట్స్, ఇవన్నీ కూడా ఏమైనాయి అంటే ఒక అదర్ మూమెంట్స్ భారతదేశం యొక్క ఆలోచన విధానాన్ని అవి మార్చాయని చెప్పొచ్చు. ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి, అంటే నేను మళ్ళీ చెప్పే అవకాశం నాకు రాకపోవచ్చు. ఎట్లా అంటే ఈజిప్టు, ఇండియా, సుమేరియన్ సివిలైజేషను, బాబిలోనియన్, సింధు హరప్ప, ఇవన్నీ ప్రాచీనమైనటువంటి నాలెడ్జ్ సిస్టమ్, గ్రీక్ సివిలైజేషన్, ఇవన్నీ కూడా ఏంటంటే ఒక నాగరికతలు అండి, సివిలైజేషన్స్. దాన్ని ఇక్కడ చాలా సైన్స్, టెక్నాలజీ, మ్యూజిక్, ఆర్ట్, కల్చరు, ఎన్నో విషయాలు అనేటివి, వ్యవసాయము, శాస్త్ర సాంకేతిక అభివృద్ధి, ఎన్నో రకాలైనటువంటి అభివృద్ధి అనేది జరిగింది. ఈ జరిగిందని మనం ఈ యొక్క అంటే ప్యారలల్ సివిలైజేషన్ జరిగేది. ఒకప్పుడు ప్రపంచం మొత్తం కూడా ఈ ప్యాగనిజంగా ఉండేది. ప్యాగనిజం అంటే అంత విగ్రహారాధికులుగానే ఉండేవాళ్ళు. నేను ఆ మధ్యలో ఏదో ఒక నవల చదువుతూ ఉంటుంది. ఆ నవలలో ఏంటంటే మొత్తం విగ్రహారాధన అనేది చాలా ప్రధానంగా ఉన్నది. అది నాకు తెలిసి నీకు అరబ్ అయినా కానీ, యూరోప్ అయినా కానీ, ఇండియా అయినా కానీ ఈ యొక్క దైవికం అంటే సూర్యుడిని, చంద్రుడిని వాళ్ళు ప్రేమించడము, లేకపోతే పూజించడము, అదే రకంగా విగ్రహారాధన. అదేం బుక్ అంటే నేను అది చాలా వరల్డ్ ఫేమస్ బుక్. నేను అది చెప్పాను. దాంట్లో నేను ఫస్ట్ పేజ్ చూడంగానే దాంట్లో యూరప్ కూడా యొక్క విగ్రహారాధన ఉంది అన్నప్పుడు నేను ఆశ్చర్యపోవడం నా వంతైంది. నేను మొదట్లో మా జూనియర్ కార్తిక్ అనే అబ్బాయి చెప్పినప్పుడు నేను అర్థం కాలేదు. నేను చదివిన తర్వాత అర్థమైందంటే ప్రపంచం మొత్తం కూడా ఒక ప్యాగన్ వరల్డ్గా ఉండేది. ప్యాగన్ అంటే ఈ యొక్క విగ్రహారాధనంగా ఉండేది. ఆ తర్వాత అది పూర్తిగా మారిందని మనం ఇట్లా చెప్పుకోవచ్చు. ఈ రకంగా వేరే ఉద్యమాలు అనేటివి జరగడం అనేది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే రివైవలిస్ట్ మూమెంటు, రిఫార్మిస్ట్ మూమెంటు, అదర్ మూమెంట్స్ అనేవి చాలా జోరుగా జరిగాయి. దాంట్లో రామకృష్ణ మిషను, స్వామి వివేకానందుడు, అతను మిగతా వాళ్ళు హిందూ మతాన్ని వాళ్ళు రీడిఫైన్ చేసుకోవాల్సి వచ్చింది. అంటే ఎప్పుడైతే ఒకటి దాన్ని యాక్సిడెంటలిజం, ఓరియంటలిజం అని అంటారు సోషియాలజీలో, అదేం చెప్తుంది అంటే ఇప్పుడు హిందూ అనే పదం కూడా ముస్లింలు రావడంతో సింధు నది రివర్ పక్కన వాళ్ళందరినీ కూడా హిందువులు అన్నారు అనేది మనకు ఎన్సీఆర్టీ బుక్స్ ఇవన్నీ చెప్తున్నటువంటి విషయం. ఇక్కడ యాక్సిడెంటలిజం అంటే హిందూ మతాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే బ్రాహ్మణిజమే హిందూ మతంగా చలామణి అవుతున్నది అనేది, అంటే బ్రాహ్మణి ఆలోచనే హిందూ ఆలోచనగా అనేది మనకు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎట్లా అంటే అది మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ముస్లింలు ఈ దేశానికి రాకముందు, క్రిస్టియన్సీ రాకముందు ఈ ఆలోచన విధానాలే
కొనసాగేటివి. అంటే సతీ, ఆ తర్వాత అంటరాంతనం ఇవన్నీ కూడా ఉండేటివి. ఇట్లా మతపరమైనటువంటివి అయితే ఇట్లాంటి ఉన్నదానికి ఇట్లాంటి టైంలో ఏంటంటే ముస్లిమ్స్, క్రిస్టియన్స్ రావడంతో వాళ్ళేంటి ఇప్పుడు వాళ్ళంటే ఒక ఆర్గనైజ్డ్ రిలీజన్స్. అంటే డిఫరెన్స్ బిట్వీన్ హిందూయిజం అండ్ క్రిస్టియానిటీ, ముస్లిం ఈస్ హిందూయిజం ఈస్ ఇట్ హ్యాస్ వ్యాస్ట్ లిటరేచర్. ఇన్ ఏ వే ఇట్ ఈస్ ఇన్ ఏ అన్ఆర్గనైజ్డ్ రిలీజన్స్, వేరియస్ కాస్ట్ అండ్ సెగ్మెంట్స్ ఉన్నాయి. దాన్ని యూనిటీ చేయాలని చాలా మంది అంటే రాజకీయంగా ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా యూనిటీ చేయాలనే వాళ్ళు ఎవరు లేరు అనుకోండి. రాజకీయంగా మత ఓట్ల ప్రకారంగా వాడుకోవడం అది వేరే విషయం. అయితే ఇక్కడ ఎప్పుడైతే ఇస్లాం వచ్చిందో ఈ యొక్క ఓరియంటలిజం, యాక్సిడెంటలిజం ఏం చెప్తుందంటే ఎప్పుడైతే భారతదేశంలోకి ఇస్లాం వచ్చిందో అప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ అయితే మనం ఎవరు అనే ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనలో తనకు తాను నిర్మించుకునే ప్రక్రియలోనే హిందూ మతం పుట్టింది, లేకుంటే హిందూగా అది రూపాంతరం చెందింది అనేది, అంటే బ్రాహ్మణ్యమే హిందూ మతంగా రూపాంతరం చెంది ఇట్లాంటి ఆలోచనలు ఉన్నాయి అనేది మనం ఇక్కడ సామాజిక మతపరమైనటువంటి ఉద్యమాలు జరిగాయి. ఇక్కడ ఉన్నటువంటి అంటే అప్పటి వరకు ఎందుకు విగ్రహారాధన ఆపలేదు? ఎందుకు అంటే క్రిస్టియన్లోను ఇస్లాంలోను విగ్రహారాధన చేయరు కాబట్టి అది చేయాలనేది మిగతా వాళ్ళు. అంటే ఈ యొక్క రిఫైఫర్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఒక మత ప్రచారక కాదు, కానీ ఈ యొక్క ఈ రిఫార్మిస్ట్ మూమెంట్కి ముందుగా ఈ క్రిస్టియానిటీ, ఇస్లాం వల్ల ఇదంతా హిందూ మతంలో రిఫార్మ్ వచ్చింది అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. స్వేచ్ఛ కోసం రాజకీయ జీవితాన్ని వివరించాలి. అంటే దీంతో పాటుగా పోస్ట్ బ్రిటిష్ టైంలో జరిగినటువంటి బ్రిటిష్ కాలం తర్వాత ఎట్లా మారింది అంటే బ్రిటిష్ కాలం తర్వాత భారతదేశంలో ఆలోచన విధానం పూర్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఏ రకంగా అంటే బ్రిటిష్ వాళ్ళు రావడంతో మన భారతదేశంలో ఒక ఇండియన్ మిడిల్ క్లాస్ అనేది ఒకటి ఏర్పడ్డదని మనం చెప్పుకోవచ్చు. ఇండియన్ మిడిల్ క్లాస్ అనేది ఎట్లా ఏర్పడ్డది అంటే ఇప్పుడు బ్రిటిషర్స్కి వాళ్ళకి సేవ చేయడానికి కానీ ఇక్కడ ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఆర్మీ వాళ్ళు, క్లర్కులు, ఆ తర్వాత ట్రాన్స్లేటర్స్, ఇక్కడ ఉన్నటువంటి ట్రెడిషన్స్ను, ఆంథ్రోపాలజిస్టులు, సోషియాలజిస్టులు. ఇప్పుడు హేమండార్ఫ్ ఎవరండి? ఈజ్ ఎ బ్రిటిష్ మ్యాన్ హూ ఈజ్ ద ఫస్ట్ సోషియాలజీ ఆఫ్ ఇండియా. ప్యాట్రిక్ గిడెన్స్ ఈజ్ ఎ బ్రిటిష్ మ్యాన్, టౌన్ ప్లానర్. ఆ తర్వాత అంటే మీకు ఈ బ్రిటిషర్స్కి దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ బ్రిటిషర్స్ తమ యొక్క పరిపాలనను కొనసాగించడానికి వాళ్ళు ఏం చేశారు అంటే బ్రిటిషర్స్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాం, వాళ్ళ పరిపాలనను కొనసాగించడానికి భారతదేశంలో ఈ యొక్క ఇంగ్లీష్ ఒక మధ్యతరగతిని వాళ్ళు డెవలప్ చేశారు. వాళ్ళు ఏంటంటే ఇన్ డ్రెస్ అండ్ థింకింగ్ బ్రిటిష్ బట్ దే ఆర్ ఇండియన్స్ అని, అంటే ఒక బ్రిటిష్ రూపంలో ఉండే ఒక భారతీయుని, అంటే ఆ ఆలోచన విధానం ఉండే ఒక భారతీయుని తయారు చేయడం అనేది యొక్క బ్రిటిష్ వాళ్ళకి వాళ్ళు పెట్టుకున్నటువంటి అది ఒక ఆలోచన విధానం అన్నట్టు. ఈ రకంగా మధ్యతరగతి అనేది యొక్క బ్రిటిష్ వాళ్ళ కాలంలో బాగా అభివృద్ధి చెంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి పెద్ద పెద్ద కుటుంబాలు కూడా మీరు కనుక చూస్తే వాళ్ళ వెనకాల పోతే ఈరోజు మనం అంటే అన్ని రంగాలలో డామినేట్ చేస్తున్న వాళ్ళు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా. అమర్త్య సేన్ ఎవరండి? అమర్త్య సేన్ వాళ్ళ నాన్న ఆ రోజుల్లోనే ప్రొఫెసరు. మీరు ఇంకెవరైనా తీసుకోండి ఓ గొప్ప పొజిషన్లో ఉన్నాడు అంటే వాళ్ళు బ్రిటిషర్స్ టైంలో ఐఏఎస్. ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ ఫ్యామిలీ కానీ, ఇప్పుడు ఇంకొంత ఠాగూర్ ఫ్యామిలీ కానివ్వండి, ఠాగూర్ కానీ చూసి వాళ్ళంతా ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ పీపుల్. See, Tagore is not having a simple lifestyle. He has the what you will say. He has the very good background. He studied in England. ఇంగ్లాండ్ చదువుకున్నాడు తన బాల్యంలో. అంటే ఇంగ్లీష్ విద్యను చదువుకున్నాడు. ప్రపంచానికి ఇంక్లూడింగ్ మన గాంధీజీ గారు కూడా తన బ్రిటన్లో చదువుకున్నారు. ఆయన చిన్ననాటి మనం ఫోటో చూస్తే కోట్ ఉంటుంది, ముద్దుగా గాంధీ గారు అట్లా అవపడతారు అన్నమాట. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుని ఎందుకు చెప్తున్నాను, ఇవన్నీ జోక్ కాదు, జోక్స్ అపార్ట్. నేను ఎందుకు చెప్తున్నానంటే గాంధీజీ గారి గురించి కానివ్వండి, లేకపోతే మీరు నెహ్రూ గురించి కానీ, వీళ్ళందరూ కూడా వీళ్ళు బ్రిటిష్ విద్యా విధానం తెలుసుకొని వాళ్ళు అంటే అంతకుముందు కూడా ఈ యొక్క భారతదేశంలో ఒక బలమైనటువంటి ఇంగ్లీష్ ఎడ్యుకేటెడ్ క్లాస్ అనేది డెవలప్ అయింది. అది వాళ్ళు అనేది ఆల్మోస్ట్ వాళ్ళకు భారతీయ బ్రిటిషర్స్ లాగా అటు బ్రిటిషర్స్ సేవ చేస్తూ, ఇక్కడ లోకల్ పీపుల్కి సేవ చేస్తూ, ఒక్కోసారి అణచివేస్తూ, ఎందుకంటే ఇక్కడ రూలర్స్ అణచివేసినప్పుడు అణచివేస్తూ వాళ్ళు తమ యొక్క ప్రాబల్యాన్ని కొనసాగించారు. ఆ రకంగా ఈ యొక్క భారతదేశంలో మిడిల్ క్లాస్ అనేది, అంటే భారతదేశంలో మధ్య తరగతి వచ్చింది, ఎడ్యుకేటెడ్ మిడిల్ క్లాస్ వచ్చింది అంటే ఇది యొక్క బ్రిటిష్ వాళ్ళ వల్లనే వచ్చింది. ఎందుకంటే
బ్రిటిష్ వాళ్ళ వచ్చిన కాంచే స్కూల్స్, కాలేజెస్లు, యూనివర్సిటీలు ఇవన్నీ కూడా మొదలుపెట్టారు. మీకు స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు కానీ, యూనివర్సిటీలు కానీ బ్రిటిష్ వాళ్ళ రాకతోటే అది భారతదేశంలో మొదలైంది చెప్పొచ్చు. నేను ఒక ఆంధ్రాలో తెలంగాణకు ఒక ఉదాహరణ చెప్తాను, ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్దాము. ఆంధ్రాలో బ్రిటిష్ తెల్లదొరలు ఉన్నప్పుడు గుర్రం మీద వచ్చేసేసి పిల్లల్ని బడికి చేర్పించమని ఆంధ్రాలో చాలా మంది పిల్లలు, దళిత పిల్లల్ని, బహుజన పిల్లల్ని స్కూల్లో చేర్పించడం జరిగింది. ఆ రకంగా బ్రిటిష్ వాళ్ళు ఎక్కువ మనకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఎందుకు ఆంధ్రప్రదేశ్లో చాలా బలంగా ఉంది, తెలంగాణలో అంత లేదు అంటే అక్కడ బ్రిటిషర్స్ వేసిన పునాదులు. అక్కడ ఒక మధ్యతరగతి డెవలప్ అయింది. ఇప్పుడు గోదావరి జిల్లాలోనే ఒక ఒక బలమైనటువంటి మధ్యతరగతి అనేది మీకు డెవలప్ అయినట్టు అవపడుతుంది. కానీ హైదరాబాద్ డొమైన్లో అంత మధ్యతరగతి లేదు. నిజాం టైంలో కొంత మధ్యతరగతి ఉన్నా మీకు అంత పెద్ద మధ్యతరగతి కానీ ఆంధ్రాకు ఉన్నంత మధ్యతరగతి తెలంగాణకు లేదని మనం చెప్పుకోవచ్చు. ఈ రకంగా మధ్యతరగతి అనేది చాలా ప్రబలంగా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళ దాంతో జరిగింది. అడ్మినిస్ట్రేషన్స్ కానివ్వండి, డాక్టర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, సైంటిస్టులు కానీ, సివి రామన్ వీళ్ళందరూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, గాంధీ గారు, అప్పుడు చదివిన లాయర్లు, వీళ్ళందరూ కూడా అప్పుడున్నటువంటి ఒక మధ్యతరగతికి సంబంధించిన మనుషులు. వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బ్రిటిష్ వాళ్ళ ఇంపాక్ట్ తోటి వాళ్ళు ఎదిగిన వాళ్ళని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ రకంగా బ్రిటిష్ యొక్క పరిపాలన అనేది ఒక భారతదేశంలో ఒక మధ్యతరగతిని అభివృద్ధి చేసింది. ఆ అభివృద్ధి అనేది ఆ మధ్యతరగతి ఈ రోజు కూడా దాని కొనసాగిపోయినటువంటి మధ్యతరగతి మనకు బలమైన ప్రభావం చూపిస్తుందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అదేవిధంగా భారతదేశంలో సామాజిక శాస్త్రం మరియు సామాజిక మానవ శాస్త్రం యొక్క ఆవిర్భావాన్ని మనం స్వేచ్ఛ కోసం రాజకీయ ఉద్యమాన్ని వివరించాలి. దీనికంటే ముందు స్వేచ్ఛ కోసం ఎట్లా రాజకీయ ఉద్యమం అనేది మొదలైందంటే మీ అందరికీ తెలుసు, కాంగ్రెస్లోకి గాంధీ గారి ఎంట్రీ తోటి అదొక మాస్ హీరో, అంటే ఒక హీరోయిక్ దానికి అది వచ్చిందండి. ఎందుకంటే గాంధీ గారు చొక్క విప్పేసేసి దళిత గిరిజనోద్యమం, స్త్రీ ఉద్యమం, మైనారిటీస్ వీళ్ళందరినీ మార్జిన్స్ అందరినీ కలపడం వల్ల వర్కర్స్ కమ్యూనిటీ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక బేస్, మాస్ బేస్ అనేది గాంధీ గారు రాక అనేది ఒక సినిమా హీరోలో కనుక ఎంట్రీ ఎట్లయితే రాగానే సినిమా కథనం మారుతుందో, కాంగ్రెస్ పార్టీ కూడా గాంధీ గారి ఎంట్రీ తోటి మొత్తం పూర్తిగా అదొక మాస్ బేస్డ్ పార్టీగా ఉండేది. అంతకుముందు ఎలీట్ పార్టీ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ గాంధీ గారి రాకతో అదొక మాస్ బేస్డ్ ఒక ఉద్యమంగా మనం మారిందని చెప్పుకోవచ్చు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే రాజకీయ స్వేచ్ఛ కోసం జరిగినటువంటి ఉద్యమాలు, ఆయన కానీ గాంధీ గారు కానివ్వండి, ఆ తర్వాత అంబేద్కర్ కానివ్వండి, నెహ్రూ కానివ్వండి, వీళ్ళందరూ కూడా కాంగ్రెస్లో పనిచేసి ఒక బేస్, ఒక రాజకీయ ఉద్యమం, స్వేచ్ఛ గురించి, స్వాతంత్రం గురించి, జీవనం గురించి బ్రిటిషర్స్ వ్యతిరేకంగా కొన్ని 100 సంవత్సరాల పాటు అనుకోండి. 1857 ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ నుంచి 1857 to 1947 అంటే ఆల్మోస్ట్ మీకు 90-100 సంవత్సరాల పాటు రకరకాల దశలో రకరకాలుగా ఈ యొక్క భారతదేశంలో స్వేచ్ఛా ఉద్యమం అనేది జరిగిందని మనం అర్థం చేసుకోవాలి. దానికి గాంధీ గారు, నెహ్రూ గారు, మన తెలంగాణలో అయితే రైతాంగ సాయుధ పోరాటం, ఆ తర్వాత ఆర్ముడ్ స్ట్రగుల్, ఇట్లాంటివి కూడా మనం జరిగాయని మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే గాంధీ గారి రాకతో భారతదేశం యొక్క రూపురేఖలు అంటే మనకు ఆలోచన విధానం అప్పటివరకు నెహ్రూకు, గాంధీకి, పటేల్కి, మిగతా వాళ్ళకి గాంధీ గారికి ఉన్న తేడా ఏంటంటే ఆయన గాంధీని మార్క్సిస్ట్ ఏమంటారు అంటే అది భగత్ సింగ్ విషయంలో చాలా తప్పు చేశాడని చెప్తారు. బిపిన్ చంద్ర ఏం చెప్పాడంటే స్ట్రగుల్ ఫర్ ఫ్రీడమ్, ఇండియన్ ఫ్రీడమ్ గురించి, హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ చెప్తూ ఆయన ప్రిఫేస్ ఏం రాశాడు అంటే గాంధీ has taken the Gramscian approach to fight against the British Empire. A fakir has won the battle, he won the mighty battle అని ఒక కొటేషన్ ఉంది. అంటే ఒక ఫకీర్, ఒక బిచ్చం ఎత్తుకునే ఒక ఫకీరు కొన్ని 100,000 ఆర్మీ ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకు గెలిచాడు అనేది ఇక్కడ మనకు తెలిసినటువంటి విషయం. అంటే గాంధీ గారి రాకతోటే భారతదేశానికి అంటే కాంగ్రెస్ పార్టీకి ఒక మాస్ బేస్, ఒక లేబర్ బేస్, ఒక ఉమెన్ బేసు, దళితులు, మైనారిటీలు, గిరిజనులు, స్త్రీలు అనేది రావడం అనేది జరిగింది. ఇప్పుడు మీకు ఎంతకాలము మీరు మొదటి క్యాబినెట్, రెండో క్యాబినెట్, మూడో క్యాబినెట్ అన్ని చూస్తే ఏంటంటే మీకు ఎక్కువగా ఎలీట్ క్లాసే ఉండేవాళ్ళు. ఎక్కువగా ఆ ఎలీట్ క్లాస్ అనే వాళ్ళే మొత్తం రాజకీయాన్ని అన్నిటినీ వాళ్ళు డామినేట్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ దాన్ని మొత్తాన్ని కూడా గాంధీ గారు మార్చారు. ఆయన చొక్కా లేకుండా ఉండడము,
బాత్రూమ్లు కడుక్కోవడము, హరిజనోద్ధరణ చెప్పడం, యంగ్ ఇండియా నడపడం, ఆ తర్వాత వ్యాసాలు రాయడము, స్త్రీవాద ఉద్యమాలు, స్త్రీలు వంటలు చేసుకొని ఆ రోజులలో మీరు ఊహించుకోండి 1920s 30s 40s 50s ఆడవాళ్ళు అసలు బయటకు వచ్చే అనే సమస్య లేకుండా, అంటే పరదాల చుట్టూ పరదాలు, పరదాల చుట్టూ పరదాలు, ఎన్నో పరదాల వెనుకలు ఉండే ఆడవాళ్ళు ఒక్కొక్క పరద దాటుకుంటూ వాళ్ళు గాంధీ గారి ఆధ్వర్యంలో వాళ్ళు ఉద్యమాలు చేశారు, వాళ్ళు బయటకు వచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఈరోజు మనకు మెయిన్ స్ట్రీమ్గా అవపడే స్త్రీలు కానీ, లేకపోతే ఉద్యోగాలు వాళ్ళు చేసేవాళ్ళు కానీ, వీళ్ళంతా రిజర్వేషన్స్, లేకపోతే గాంధీ గారి ప్రభావం వల్ల వచ్చినటువంటి 2 రకాల స్త్రీలు మనం చూడొచ్చు. బట్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్స్ వల్ల ప్రజా జీవనంలో ఉన్నవాళ్ళు, అంటే ఉద్యోగాలు విద్యాలలో ఉన్నవాళ్ళు, అందరూ గాంధీ గారి స్పందనతోటి బయటకు వచ్చిన వాళ్ళు, ఆ రకంగా పైకి వచ్చిన వాళ్ళు, ఈ 2 రకాలైనటువంటి మనుషులు మనకు స్త్రీలు అనేది ఉన్నారు. ఈ రకంగా ఆడవాళ్ళు అనేవాళ్ళు గాంధీ గారి యొక్క ఆలోచన విధానంతో పైకి వచ్చారని మనం ఇక్కడ అర్థం చేసుకున్నాం. మాస్ బేస్ అనేది మనకు స్వేచ్ఛ కోసం, మాస్ బేస్. స్వేచ్ఛ అంటే ఎవరి స్వేచ్ఛ అండి? బాపనం స్వేచ్ఛ అందరి స్వేచ్ఛ కాదు కదా, ఒక క్షత్రియుని స్వేచ్ఛ అందరి స్వేచ్ఛ కాదు కదా, ఒక కోంటల స్వేచ్ఛ అందరి స్వేచ్ఛ కాదు కదా, ఒక శూద్రుని స్వేచ్ఛ అందరి స్వేచ్ఛ. అంటే ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి శూద్రులు, ఎక్కువగా ఉన్నటువంటి దళితులు, ఎక్కువగా ఉన్నటువంటి స్త్రీలు, ఎక్కువగా ఉన్నటువంటి మైనారిటీలు, గిరిజనులు, అత్యంత ఆర్థిక దోపిడీకి గురయ్యేటువంటి గిరిజనులు, వీళ్ళందరూ నిజమైనటువంటి స్వేచ్ఛ ఎప్పుడు అంటే వాళ్ళు ఆర్థిక, సామాజిక, రాజకీయ స్వేచ్ఛ వచ్చినప్పుడు అది నిజమైన స్వేచ్ఛ అని మనం చెప్పుకోవచ్చు. గాంధీ గారు ఈ స్వేచ్ఛ కోసం ఈ యొక్క మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో అది జిన్నా విడిపోవడం, పాకిస్తాన్ విడిపోవడం, ఎందుకంటే ఇక్కడ మెజారిటీ హిందువులు ఉన్నారు, మనకి ఏ రోజైనా ఇక్కడ బానిసత్వానికి వచ్చే అవకాశం ఉందని జిన్నా ఒక ముస్లిం, ఒక మతాన్ని థియరీని ఆయన ప్రవేశించడం జరిగింది. కానీ అది రాంగ్. ఎందుకంటే రాంగ్ అని కాదు, అది ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. రకంగా మొట్టమొదటిసారిగా ఒక మతం వాళ్ళకు ఒక దేశం అనేది ఇది అంతర్జాతీయ కుట్రలాగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇజ్రాయెల్ అనేది మీకు మొట్టమొదటిసారిగా ఏర్పడ్డ దేశం, అంటే ఒక కమ్యూనిటీ వాళ్ళంతా కలిసి ఇజ్రాయెల్ ఏర్పడ్డ 1946 సెకండ్ వరల్డ్ వార్ తర్వాత. దానికి అనుబంధంగా పాకిస్తాన్ అనేది కూడా ఏర్పడ్డది అనేది నా ఫ్రెండ్ ఒక అబ్బాయి రాజశేఖర్ అని చెప్తా ఉన్నప్పుడు నేను స్టన్ గురయ్యాను. అంటే నేను కొంచెం అంటే ఒకసారి అట్లా ఆలోచించి, అంటే ఒక అంతర్జాతీయంగా జరిగే ఒక కమ్యూనిటీ తోటి ఒక దేశం ఉండకూడదు అండి. అంటే ప్రధానంగా ఏ కులమైన మతం, అన్ని కులాల మతాలు ఉన్నప్పుడే మీకు ఏమవుతుందంటే ప్రజాస్వామ్యం అనేది పరిడబిల్లుతుంది. అయితే ఇజ్రాయెల్ ఒక మతం వాళ్ళతో కూడుకొని ఉండడం వల్ల ఒక నెగిటివ్ ఇంపాక్ట్ చూపించింది ప్రపంచం మొత్తంలో మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ పుట్టుక కూడా ఇజ్రాయెల్ పుట్టుక అనేది ఒక కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ టైంలో ఈ జిన్నా అప్పుడు సెకండ్ వరల్డ్ వార్ జరుగుతుంది, భారతదేశానికి స్వచ్ఛం జరుగుతుంది, అప్పుడు ఇజ్రాయెల్ ఏర్పడ్డది. అట్లనే మాకు కూడా ఒక దేశం కావాలని పాకిస్తాన్ వాళ్ళు కోరుకున్నారు. లేకపోతే పాకిస్తాన్ కూడా భారతదేశంలో ఉండేది. మనం అడ్మినిస్ట్రేషన్ పరంగా అంబేద్కర్ గారు చెప్పినట్టు అడ్మినిస్ట్రేషన్ పరంగా మనం విడిపోయి ఉన్నా కానీ మనం భౌతికంగా కలిసి ఉండే వాళ్ళకి వేరే అడ్మినిస్ట్రేషన్, ఇప్పుడు మన సౌత్ ఇండియా నార్త్ ఇండియా కలిసి ఉండేట్లు అది కూడా ఒక ప్రాంతంగా ఉండేదేమో, కరాచీ ఇవన్నీ కూడా. అంటే మనకు ఆఫ్ఘనిస్తాన్ వరకు ఈ మన బామియానా బుద్ధ విగ్రహాలు అవన్నీ ఉన్నాయంటే మన యొక్క భారతదేశం యొక్క ప్రాబల్యం అక్కడ వరకు ఉందని మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఇజ్రాయెల్ ఏర్పడ్డదో దాని ప్రభావం వలన పాకిస్తాన్ ఏర్పడ్డది, దాని ప్రభావం ఇండియా అనేది విడిపోయిందని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. నిన్న క్రికెట్ మ్యాచ్ ఆడుతుంటే ఎవరో అతను ప్రో పాలస్తీనా ఒక ఆస్ట్రేలియన్ అబ్బాయి కోహ్లీ దగ్గర పోయి ప్రో పాలస్తీనా ఫ్లాగ్ తీసుకుని అతను ఊగాడు. అంటే దీని అర్థం ఏంటి అంటే ఇట్లా సామాజిక స్వేచ్ఛ కోసం రాజకీయ ఉద్యమం అనేది భారీ ఎత్తులో జరిగింది. గాంధీ గారు, మరి నెహ్రూ గారు, పటేల్ గారు, ఇట్లా చాలా మంది, భగత్ సింగ్ లాంటి ఒక విప్లవకారులు, కమ్యూనిస్టులు, స్త్రీవాదులు, దళితులు, గిరిజనులు, మైనారిటీలు, ఎంతో మంది, కోట్లాది మంది దీంట్లో పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొని భారతదేశం విముక్తి కల్పించారు. మనం మరొక పాటలో మళ్ళీ ఒక కొత్త దీంట్లోనే కొనసాగి మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటివరకు సెలవు. నమస్కారం.